ఓం లక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి డిసెంబర్ 25వ తేదీ లక్ష్మీ గురువారాల్లో 5వ వారం అండి. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతమే మార్గశిర లక్ష్మీ గురువారాల వ్రతం. ఈ 5 గురువారాల్లో 4 గురువారాలు మార్గశిర మాసంలోను, 5వ వారంగా పుష్యమాసంలోని మొదటి గురువారాన్ని 5వ వారంగా పూజ చేసుకుంటామండి. మనకి ఆల్రెడీ 4 గురువారాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు 5వ వారం అండి. ఇది 2025 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ అయితే వచ్చింది. ఇప్పుడు దాకా ఎవరైతే ఈ వ్రతం ఆచరించలేకపోయామో కనీసం ఈ లాస్ట్ వారమైనా సరే పూజ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ అమ్మవారి పూర్తి కరుణా కటాక్షాలు మనందరి మీదైతే ఉంటాయండి. మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు. ఆ తల్లిని ఎవరైతే నియమనిష్టలతో కొలుస్తామో వారికి కోరిన వరాలని ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మనం మార్గశిర మాసంలో 4 వారాలు అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా 5వ వారంగా చివరి వారంగా ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కొన్ని వారాలు అంటే మొదటి వారం కానివ్వండి, మధ్యలో ఏదో ఒక వారమైనా చేయలేక అంటే ఏదైనా ఆటంకాల వల్ల చేయలేకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ పుష్యమాసంలోని మొదటి 2 వారాలుగా కంటిన్యూ అయితే చేసుకోవచ్చండి. లేదా ఈ 4 వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకున్న వాళ్ళు ఈ పుష్యమాసంలోని మొదటి గురువారంలో 5వ గురువారంగా ఆ తల్లికి పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ వారం కుదరలేదు అనుకుంటే తర్వాత వచ్చే గురువారం అంటే వచ్చే గురువారం రోజున ఈ లాస్ట్ వారంగా పూజ చేసుకోవచ్చండి. ఈ గురువారాలనే కాదండి, మనకి ఈ పుష్యమాసంలో వచ్చే గురువారాల్లో కూడా, ఈ మార్గశిర మాసంలో గురువారాల్లో కూడా అమ్మవారిని నియమనిష్టలతో పూజ చేసుకున్నాం. అలాగే ఈ పుష్యమాసంలో కూడా ఇంకా ధనుర్మాసం కూడా ఉందండి. ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవడానికి చాలా మంచిది. అయితే ఈరోజు వీడియోలో పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఇంకా ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు మనం తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం అనేది ఆచరించి మన ఇంటి దగ్గర చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. గుమ్మం దగ్గర రంగు వల్లిలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఇంకా మన ప్రతి వారం కూడా నేను చెప్తుందండి ఏ నియమాలు పాటించాలనేది. ఒకవేళ కొత్తగా ఈరోజు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం అయితే నేను మరలా తెలియజేస్తున్నానండి. మనం ఈ తలస్నానం అనేది ఆ రోజైతే షాంపూ అనేది కుంకుడుకాయలు అనేది పెట్టకూడదండి. ఆ ముందు రోజే అంటే బుధవారం రోజే మనం తలంటి స్నానం అనేది ఆచరించి ఈ గురువారం రోజున ఓన్లీ తల మీద నీళ్ళు అనేది పోసుకోవాలండి. ఇంకా ఈ రోజు పూజ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన మరొక నియమం ఏంటంటే తల దువ్వడం కానివ్వండి, తల చిక్కు తీయడం కానివ్వండి, ఇలాంటి ఏమీ చేయకూడదు. ఇంకా పూజ అయ్యేంత వరకు ఏమీ తినకూడదండి. ఉపవాసం అనేది ఉండాలి. ఇంకా మనం మధ్యాహ్నం వేళల్లో సూర్యాస్తమయం సమయంలో నిద్ర అనేది పోకూడదండి. ఎవరితో గొడవ అనేది పడకూడదు. ఇంకా ఇంటిని అనేది శుభ్రంగా అనేది ఉంచుకోవాలి. ఇంకా మనం మన వంటల్లో అంటే మన అమ్మవారికి చేసే నైవేద్యాలలో మనం ఈరోజు నెయ్యినైతే వాడాలండి, నూనె అనేది వాడకూడదు. ఇంకా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నియమనిష్టలతో ఈ వ్రతం అయితే ఆచరించాలండి. ఈ వ్రతం ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తామో వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుందండి ఆ కనకమహాలక్ష్మి. మనకి ఈ నెలలో సంవత్సరంలో వచ్చే 11 నెలల్లో మనం అమ్మవారికి మనకి ఎలాంటి డబ్బుకి లోటు లేకుండా చేస్తుంది ఆ తల్లి మన ఈ మాసంలో చేసుకునే పూజల వల్ల. ఇంకా ఈరోజు మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో 4:52 నుండి 6 గంటల లోపు అయితే పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ టైం కుదరలేదు అనుకునే వాళ్ళు తర్వాత 7:31 నుండి 9:52 లోపు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇంకా ఈ టైం కూడా మీకు కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 10:40 నుండి 12 గంటల లోపు అయితే మనం పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం వేళల్లో పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:38 నుండి 7:08 లోపు అయితే మనం పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పూర్ణం బూరెలు. నేను ఇదే నైవేద్యం సమర్పించాలని ఏం లేదండి, మీ ఇష్టం. అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ ఆ తల్లి ఆనందపడతారు. మీకు ఏది తోస్తే మీకు ఏది చేయగలిగితే అదే చేసి నియమనిష్టలతో మనస్ఫూర్తిగా ఆ తల్లిని పూజ చేసుకోండి. అయితే ఈ పూజ
అనేది మనం పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే పూజ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోలేకపోతే మన పూజా మందిరంలోనే మనం నిత్య దీపారాధన లాగైనా ఆ తల్లికి పూజ చేసుకుంటాం. ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ తల్లి ముందు చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా చాలండి. అది కూడా నియమంగా నిష్టగా భక్తిగా ఆ తల్లికి పూజ అయితే చేసుకోవాలి. ఒక పీట పైన అష్టతల పద్మ ముగ్గు అనేది వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోండి, లేదా మీ దగ్గర లక్ష్మీనారాయణల ఫోటో ఉన్న అదైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ లక్ష్మీదేవి ఫోటో ఉన్న అదైనా పెట్టుకోవచ్చు అండి, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి సమేత ఫోటో ఉన్న అదైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే అదైతే పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండి. ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉంటే అవి కూడా పూజలు అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, మీ దగ్గర లేకపోయినా నార్మల్గా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. నేను ఇదే పెట్టుకోవాలి అని ఏం లేదండి, మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఈ పూజ చేసుకోవడానికి అవైతే పెట్టుకొని పూజ చేసుకోండి. నేను ఇంకా కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటే లక్ష్మీప్రదమైన వస్తువులు అవి కూడా పూజలో పెట్టుకున్నాను. ఇవే పెట్టుకోవాలని ఏం లేదండి, ఇవి పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, నేనైతే పెట్టుకొని చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోయినా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి పూజ చేసుకున్నా చాలండి. లేదా మీరు ఎంత హంగామా చేసుకున్నా అలాగైనా చేసుకోవచ్చు. కానీ మనం భక్తిగా మనస్ఫూర్తిగా ఆ తల్లి పూజ చేసుకోవాలి. మనం ఎంతలో చేసుకోగలిగితే అంతలోనే ఆ తల్లికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవాలండి. ఇంకా ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారికి షోడోపచారాలతో పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు షోడోపచారాలతో పూజ చేసుకోవడం రాకపోయినా సరే పంచోపచారాలతో అయినా పూజ చేసుకోండి. అంటే అమ్మవారికి ధూపం దీపం నైవేద్యము అన్నీ సమర్పించాలి. ఇంకా ఈ 5వ వారం లాస్ట్గా మనం అమ్మవారికి అంటే ఒక 5గురు ముత్తైదువులకి పిలిచి ఈ 5వ వారము ఆ ముత్తైదువులకి మన చేత్తో వండినవి వడ్డించాలండి. తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అనేది తీసుకోవాలి. ఈ 5వ వారం ఇలాగైతే చేయాలండి. చాలామంది మార్గశిర మాసం 5 వారాలు వ్రతం అంటారు కదండి, ఉద్వాసన పలకాల అని సందేహం అయితే రావచ్చండి. కానీ మనం ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి ఉద్వాసన అయితే పలకవండి. అంటే మనం మంగళగౌరి వ్రతం చేసుకున్నట్టు ఉద్వాసన ఈ మార్గశిర లక్ష్మీ వారాల వ్రతానికి అయితే పలకవండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలి అనుకుంటాం కాబట్టి వెళ్ళి రమ్మని అయితే చెప్పాం కదండి. అందుకని ఉద్వాసన అయితే పలకము మనం. కొంతమందికి ఏంటంటే ఉద్వాసన పలికే ఆచారం ఉందండి. మీ ఇంటికి ఎలాంటి ఆచారం ఉంటే మీ ఇంట్లో అలాంటి ఆచారాల ప్రకారం అయితే చేసుకోండి. మేమైతే ఇక్కడ ఉద్వాసన అయితే పలకవండి. ఇంకా ఈ పూజ అనేది మనం అమ్మవారికి దగ్గర ఈరోజు నైవేద్యాలు చేయాలనుకున్న వాళ్ళు మహా నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు. ఇంకా నేను అమ్మవారి దగ్గర తాంబూలం అయితే పెట్టుకున్నా అండి. మీరు కూడా పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా ముత్తైదులకైనా మీరు తాంబూలాలు అయితే ఇవ్వండి. ఇంకా చివరిగా అమ్మవారి అష్టోత్తరాలు అంటే కనకదార స్తోత్రము, శ్రీ స్తోత్రము, అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ అయితే పారాయణ అయితే చేయాలి. అంటే అక్షింతలతో కానీ లేదా కుంకుమతో కానీ అమ్మవారిని అర్చిస్తా పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మాకు ఇవేమీ చదవడం రాదు అనుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకున్నా చాలండి, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా చాలు. అనుకుంటా అమ్మవారికి అక్షింతలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, లేదా కుంకుమతో కానివ్వండి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ ఇవేమి రావు అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః ఇదొక్క మంత్రం పఠించినా చాలండి మనము. ఇంకా ఇలా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నారికేళం సమర్పించి తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని మనం అమ్మవారి వ్రతకథ మార్గశిర లక్ష్మీ గురువారాల వ్రతకథ అయితే చదవడం కానీ వినడం కానీ చేయాలండి. ఇలా చదవడం వినడం కానీ అయిపోయిన తర్వాత ఆ కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షింతలను మనం తలపైన అయితే వేసుకోవాలి. తర్వాత మన కర్పూర హారతి ఇవ్వాలండి. ఈ విధంగా మనకి లక్ష్మీ గురువారాల పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 5వ వారం కూడా పూర్తయిపోతుందండి. అయితే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ పీఠం ఏర్పాటు
వేసుకొని చేసుకున్న వాళ్ళు పూజ పీఠం ఎప్పుడు కదపాలి అంటే మీరు గురువారం శుక్రవారం 2 రోజులు పూజ చేసుకొని శనివారం రోజున ఉదయం అయితే పూజా పీఠం అయితే కదిపించవచ్చండి. ఒకవేళ మీరు శనివారం దాకా ఉంచుకోలేము అనుకునే వాళ్ళు గురువారం నైటే మనం పూజ చేసుకొని సాయంత్రం వెళ్ళిన నైట్ పూజా పీఠం అయితే కదిలించవచ్చండి. ఈ విధంగా మనం మార్గశిర లక్ష్మీ గురువారాల్లో పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే ఈ గురువారాలకు సంబంధించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇంకా ఈ పూజ చేసుకునే రోజు మాంసాహారం అనేది తినకూడదండి. ఇంకా గోర్లు కట్ చేయడం కానివ్వండి, తల దువ్వుకోవడం కానివ్వండి, తల చిక్కు తీయడం కానివ్వండి, ఇలాంటి ఏమీ చేయకూడదు. బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నియమ నిష్టలతో ఈ పూజ అనేది చేయాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.